సో మ్యాట్లాబ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. సో మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ ని సిస్టమ్ లో కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు ఇలా ఆప్షన్స్ ఆర్ ఫోల్డర్స్ కనబడతాయి టోటల్ గా. సో 32 బిట్ అయితే 32 బిట్ అండ్ 64 బిట్ ఆర్ సెటప్ ఫైల్ అండ్ లైసెన్స్ కీ. సో ఈ లైసెన్స్ కీ ఓపెన్ చేస్తే కనుక ఆ మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ యొక్క బేసిక్ లైసెన్స్ కీ ఏదైతే ఉందో అది కనబడుతుంది, ఆ సాఫ్ట్వేర్ యొక్క లైసెన్స్ నెంబర్. సో ఐదర్ 32 బిట్ ఆర్ 64 బిట్ దేన్నైనా యూజ్ చేసుకుని మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు సిస్టమ్ లో. సో కొంచెం 2-3 లాజికల్ ట్రిక్స్ ఉంటాయి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు, అవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సో ఐ విల్ గో ఫర్ 32 బిట్ సాఫ్ట్వేర్. సో 32 బిట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత, ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత అచీవ్స్, బిన్, హెల్ప్, జావా ఇట్లా దీనికి సంబంధించిన ఇంటర్నల్ ఫైల్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. అండ్ లాస్ట్ లో మనకి ఈ 2 ఫోల్డర్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఈ 2 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో LIC సర్వర్ డాట్ డాట్ అండ్ LIC స్టాండ్ అలోన్ డాట్ డాట్ డాటా. సో ఈ లైసెన్స్ కి సంబంధించిన ఇది మొత్తం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ స్టాండ్ అలోన్ మోడ్ లో ఇన్స్టాల్ చేసుకునేవడానికి, అక్కడ యాక్టివ్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ ని ఇది యూజ్ అవుతుంది. అండ్ హెల్ప్ లో మనకి ఇన్స్టాలేషన్ కీ ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇన్స్టాలేషన్ కీ అని చెప్పి 2 కీస్ ఉంటాయి ఇక్కడ. ఫైల్ ఇన్స్టాలేషన్ కీ అనేది స్టాండ్ అలోన్ మోడ్ అండ్ నెట్వర్క్ మోడ్. సో నెట్వర్క్ అనేది ఇంటర్నెట్ ని యూజ్ చేసుకుని వర్క్ చేసే సాఫ్ట్వేర్, స్టాండ్ అలోన్ అనేది వితౌట్ ఇంటర్నెట్ యూజ్ చేసుకునేది. సో మనం జనరల్ గా ఎప్పుడు యూజ్ చేసినా స్టాండ్ అలోన్ మోడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో హెల్ప్ లో అట్లా ఇన్స్టాలేషన్ కీ ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. హెల్ప్ అనే ఫోల్డర్ లో ఇన్స్టాలేషన్ కీ ఉంటుంది. ఆ ఇన్స్టాలేషన్ కీ మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక చోట ఇన్స్టాలేషన్ కీ ఇవ్వమని అడుగుతుంది. సో హెల్ప్ లోకి వచ్చి ఆ ఫైల్ ఓపెన్ చేసి స్టాండ్ అలోన్ కి సంబంధించిన కీని కాపీ చేసుకుని ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో మనం కాపీ పేస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ సెటప్ ని మనం క్లిక్ చేయగానే ఇన్స్ట్రక్షన్ అడుగుతుంది. సో ఆ సెటప్ ఎప్పుడైతే మనం ఎంటర్ చేసామో ఆటోమేటిక్ గా అప్పుడు సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని C డ్రైవ్ లోకి కాపీ అవుతాయి. ఫస్ట్ ఇనీషియల్ గా మనకు ఆ సిస్టమ్ లోకి టోటల్ దానికి సంబంధించిన ఫైల్ స్ట్రక్చర్ అంతా కొంత కాపీ ప్రొసీజర్ ఉంటుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనకి మ్యాట్లాబ్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇది స్పీడ్ అనేది, కాపీ అండ్ పేస్ట్ అనే స్పీడ్ అనేది మనకి జనరల్ గా సిస్టమ్ యొక్క ప్రాసెసర్ యొక్క స్పీడ్ ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇట్లా నాకు ఒక మ్యాట్లాబ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. కాపీ ఫైల్స్ అనేవి అయిపోయిన తర్వాత మ్యాట్లాబ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి ఇన్స్టాల్ ఆటోమేటికలీ యూజింగ్ ద ఇంటర్నెట్ అండ్ ఇన్స్టాల్ మాన్యువల్లీ వితౌట్ యూజింగ్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ని యూజ్ చేసుకుని చేసే సాఫ్ట్వేర్ ఆర్ ఇంటర్నెట్ లేకుండా యూజ్ చేసుకునే అప్లికేషన్ అనేది డిసైడ్ చేసుకుని మాన్యువల్ గా వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్ అన్న ఆప్షన్ లో మనం జనరల్ గా సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుంటాం ఈ స్టూడెంట్ ఓరియంటేషన్ లో కానీ స్టూడెంట్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. సో ఇన్స్టాల్ మాన్యువల్లీ వితౌట్ యూజింగ్ ద ఇంటర్నెట్ అన్న ఆప్షన్ ని మనం ఆప్ట్ చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ నెక్స్ట్ ప్రెస్ చేయగానే ఒక పాపప్ విండో వస్తుంది. సో దీన్ని ఓకే చేయాలి. అండ్ తర్వాత ఈ మ్యాట్లాబ్ కి సంబంధించిన లైసెన్స్ వర్షన్ అడుగుతుంది. సో ఈ లైసెన్స్ వర్షన్ అంతా కూడా వాడి అగ్రిమెంట్ పాలసీస్ వీటన్నిటిని కూడా ఇందులో పెడతాడు. సో ఇక్కడ డూ యూ యాక్సెప్ట్ అవర్ లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది, దీన్ని ఎస్ కొట్టాలి. సో ఎస్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తుంది. ప్రొవైడ్ ఫైల్ ఇన్స్టాలేషన్ కీ. ఫైల్ ఇన్స్టాలేషన్ కీ అనేది ప్రొవైడ్ చేయమంటుంది. సో మన దగ్గర కీ ఉంది కాబట్టి, ఇక్కడ ఉన్న హెల్ప్ అనే ఫోల్డర్ లో కీ ఉంది కాబట్టి ఐ హ్యావ్ ద ఫైల్ ఇన్స్టాలేషన్ కీ అన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ హెల్ప్ అనే ఫోల్డర్ లోకి దీన్ని మినిమైజ్ చేసుకుని హెల్ప్ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ అన్న ఫోల్డర్ ని ఓపెన్ చేసి ఈ స్టాండ్ అలోన్ అనేది ఏంటంటే ఇంకొక పైన ఇచ్చేది చూడండి, ఇన్స్టాల్ మాన్యువల్లీ వితౌట్ యూజింగ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నెట్ అన్న ఆప్షన్ దీంట్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ కీని మనం కాపీ చేసుకుంటాం. ఈ కీని కాపీ చేసి ఇందాక ఓపెన్ అయిన విండోని మళ్ళీ మ్యాక్సిమైజ్ చేసుకుని సో దాంట్లో ఇక్కడ
దాన్ని పేస్ట్ చేస్తాం. ఆ కీని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ టైప్ అడుగుతుంది, ఐదర్ టిపికల్ ఆర్ కస్టమ్. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. సో ఇన్స్టాల్ ఆల్ యువర్ లైసెన్స్డ్ ప్రొడక్ట్స్ యూజింగ్ డిఫాల్ట్ సెట్టింగ్స్, స్పెసిఫై ఆల్ ఇన్స్టాలేషన్ ఆప్షన్స్. అంటే మీకు ఏదైనా స్పెసిఫిక్ గా కొన్నే కావాలి టూల్ బాక్సెస్ అనుకుంటే కనుక కస్టమ్ లోకి వెళ్తాం. లేదు టిపికల్ అయితే కనుక టోటల్ దీంట్లో అవైలబుల్ ఉన్న టూల్ బాక్సెస్ కానీ పారామీటర్స్ కానీ డిఫాల్ట్ సెట్టింగ్స్ తోటి ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో టిపికల్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ప్రెస్ చేస్తాం. సో ఆటోమేటిక్ గా పాత ఒకటి అడుగుతుంది. కంపల్సరీ సాఫ్ట్వేర్ ఏదైనా సరే సి డ్రైవ్ లోకి వెళ్తుంది. సో సి ప్రోగ్రామ్ ఫైల్స్ మ్యాట్లాబ్ R2009B. సో మనం 2009 సాఫ్ట్వేర్ వర్షన్ ని మనం ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ పర్పస్ లో ఆర్ మనం లెర్నింగ్ పర్పస్ లో ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుంటున్నాం. సో స్పేస్ అవైలబుల్ అండ్ మాక్సిమం స్పేస్ రిక్వైర్డ్. సో ఇది 5096 MB అనేది ఆక్యుపై చేస్తుంది ఈ సాఫ్ట్వేర్. అండ్ అవైలబుల్ స్పేస్ అంతుంది. అంటే మీరు ఇచ్చే పాత్ అనేది స్టోరేజ్ స్పేస్ కూడా మనకి ఇక్కడ కంపల్సరీ, బికాజ్ మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ అనేది కొంచెం ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. 5GB 2GB 3GB ఒక్కొక్కసారి 10GB కూడా ఉంటుంది సాఫ్ట్వేర్. సో కొంచెం ప్రాసెసర్ స్పీడ్ గా ఉన్న సిస్టమ్స్ లో యూజ్ చేసుకోవాలి. స్లోగా ఉన్న ప్రాసెసర్స్ అయితే కనుక సిస్టమ్ హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ సాఫ్ట్వేర్ స్లోగా ఉంటే కనుక ప్రాసెసర్. సో అదొకటి చూసుకోవాలి. సో ఈ పాత్ ని మనం ఏమి దాన్ని ఏం టచ్ చేయవసరం లేదు. నెక్స్ట్ ప్రెస్ చేస్తాం. అండ్ ఇది కూడా అనదర్ ఇన్స్టాలేషన్ సెట్టింగ్ ఆప్షన్ కింద అడుగుతుంది. సో దీంట్లో కూడా జస్ట్ ఒకసారి ఏమేమి టూల్ బాక్సెస్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో కనపడతాయి. టోటల్ సిమ్లింక్, ఏరోస్పేస్ బ్లాక్ సెట్, బయో ఇన్ఫర్మేటిక్స్ సంబంధించింది, కమ్యూనికేషన్ బ్లాక్స్, అంటే ఎన్ని టూల్ బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయి, కంట్రోల్ సిస్టమ్స్, డేటా ఎక్విజిషన్, డేటా బేస్, డేటా ఫీడ్, ఇట్లా అండ్ సో ఆన్ నెంబర్ ఆఫ్ టూల్ బాక్సెస్ అనేవి ఉన్నాయి. ఇంకొండి రోబస్ట్ కంట్రోల్ టూల్ బాక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ టూల్ బాక్సెస్, సింబయాలజీ, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ టూల్ బాక్సెస్ అనేవి ఇందులో ఉంటాయి. అందులో ఏ బ్రాంచ్ కి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించిన అప్లికేషన్స్ తో చేస్తూ ఉంటారు. అందుకే నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో ఎనీ ఇంజనీరింగ్ అప్లికేషన్ లో వాళ్ళకి సంబంధించిన టాపిక్ వైజ్ గా కానీ అప్లికేషన్ వైజ్ గా కానీ సిమ్లింక్ సాఫ్ట్వేర్, మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన టూల్ బాక్సెస్ లోకి వెళ్తారు. అంటే ఇది EEE సాఫ్ట్వేర్ అని చెప్పి EEE వాళ్ళకే యూజ్ అవుతుందని కాదు. ఇప్పుడు ఇక్కడ ఏరోస్పేస్ బ్లాక్ సెట్ అని ఉంది. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళు ఏదైనా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని ఏదైనా టెస్టింగ్ కానీ అనాలిసిస్ కానీ చేయాలంటే వాళ్ళకి మేజర్ గా పనికొచ్చే బ్లాక్ ఏరోస్పేస్ బ్లాక్ సెట్ ఆర్ ఏరోస్పేస్ టూల్ బాక్స్ అనేవి. సో ఈ రెండింటిని యూజ్ చేసుకుని వాళ్ళ సిస్టమ్స్ ని డిజైన్ చేయడం, సిమ్యులేట్ చేయడం, అనాలిసిస్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటారు. సో అట్లా ఎనీ బ్రాంచ్, ఎనీ ఇంజనీరింగ్ అప్లికేషన్ లో వాళ్ళకి సరిపడా టూల్స్ అనేవి, టూల్ బాక్సెస్ అనేవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా ఇందులో డంప్ అయి ఉంటాయి. సో ఆ బ్రాంచ్ వాళ్ళు ఎవరికి సంబంధించిన టాపిక్ ఓరియంటెడ్ గా వాళ్ళు ఆ టూల్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద వర్క్ చేస్తారు అనమాట. సో అట్లా ఇప్పుడు మీకు కొంత క్లారిటీ వచ్చి ఉండొచ్చు ఈ సాఫ్ట్వేర్ ఎట్లా యూజ్ అవుతుంది, ఎలాంటి టూల్స్ అవైలబుల్ ఉంటాయి అనేది. సో నెక్స్ట్ ఇక్కడ అంతా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్టాలేషన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆ టోటల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీ ప్రాసెసర్ యొక్క స్పీడ్ ని బట్టి ఇది 30 minutes తీసుకోవచ్చు, 15 minutes తీసుకోవచ్చు, ఆర్ 10 minutes తీసుకోవచ్చు. రాండమ్ గా ఎస్టిమేటెడ్ టైం అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 1 hour కూడా తీసుకుంటుంది. మీ సిస్టమ్ లో నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఎక్కువ ఇన్స్టాల్ అయి ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఒక్కొక్కసారి టైం అనేది పెరుగుతుంది. మినిమం 30 minutes 20 minutes అనేది తీసుకుంటుంది. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న సిస్టమ్ ప్రాసెసర్ i3 ప్రాసెసర్ సిస్టమ్ లో దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇట్ టేక్స్ అరౌండ్ 20 minutes to 30 minutes. సో తర్వాత మేబీ i5 ప్రాసెసర్ ఆర్ i7 ప్రాసెసర్ ఉన్న సిస్టమ్స్ అయితే కనుక ఆటోమేటిక్ అది 10 minutes లేదు 5 minutes లో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇట్లా మనం ఈ మ్యాట్లాబ్ అనేది సాఫ్ట్వేర్ ని, సిమ్లింక్ సాఫ్ట్వేర్ ఆర్ మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ కొంతమందికి ఐడియా ఉంది, కొంతమందికి ఐడియా ఉండదు. సో ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఇంక ఇదే ప్రాసెస్. సాఫ్ట్వేర్ ఏదైనా సరే ఇన్స్టాలేషన్ మ్యాట్లాబ్ రిలేటెడ్ గా వర్షన్ చేంజ్ అవుతుందేమో కానీ ప్రాసెస్ అనేది అట్లాగే ఉంటుంది. సో ఇది 100% కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. 100% కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ కంప్లీట్ చేస్తేనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్టు. స్టార్టింగ్ ఇందాక చెప్పినట్టు 2 లైసెన్స్ వర్షన్స్ ఉన్నాయి, LIC డాట్ ఇదిని, స్టాండ్ అలోన్ .in అనేదిని. ఆ రెండిట్లో మనం స్టాండ్ అలోన్ దాన్ని యూజ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తాం అన్నమాట.
ఇట్ టేక్స్ అరౌండ్ 5 minutes. 86% కంప్లీట్ అయిందండి. సో మధ్యలో నేను కొంత పార్టిషన్ స్కిప్ చేశాను, ఇనిషియలైజేషన్ కాబట్టి ఇంక ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముండదు. 0 to 100% అనేది రీచ్ అవ్వాలి మనకి. సో టోటల్ గా ఇదంతా కూడా సి డ్రైవ్ లోకి సేవ్ అవుతూ ఉంటుంది. టోటల్ ఆ టూల్ బాక్సెస్ అన్ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే MATLAB 2009B టూల్ బాక్స్ వేవ్లెట్ కి సంబంధించినవి అన్ని ఇప్పుడు అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకొక టూల్ బాక్స్ దానికి సంబంధించిందండి. అట్లా ఎన్ని టూల్ బాక్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఓవరాల్ గా మనకి ఇక్కడ ఇనిషియలైజేషన్, ఇన్స్టాలేషన్ అన్ని కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సి డ్రైవ్ లో ఉన్న ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి సేవ్ అవుతుంది. ఓకేనా. సో తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే లోయెస్ట్ ప్రాసెసర్ స్పీడ్ ఉన్న సిస్టమ్స్ లో దీన్ని మనం ఇన్స్టాల్ చేయకూడదు. అంటే డ్యూయల్ కోర్, పెంటిఎం పాత ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, అలాంటి సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేస్తే సిస్టమ్ కొంచెం స్లో అయిపోతుంది. ప్రాసెసర్ స్పీడ్ ఉన్న సిస్టమ్స్ లోనే మనం ఈ MATLAB అండ్ సిబ్లింగ్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయింది. సో 100% రీచ్ అయిన తర్వాత మనకి ఒక పాపప్ విండో జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక వార్నింగ్ పాపప్ విండో కూడా జనరేట్ అవుతుంది 97 to 100కి వెళ్ళే లోపు. సో ఇట్లా ఈ విండో జనరేట్ అయింది కదా. సో ఈ విండోలో యువర్ ఇన్స్టాలేషన్ మే రిక్వైర్ అడిషనల్ కాన్ఫిగరేషన్ స్టెప్స్, సీ ద నోట్స్ బిలో ఫర్ ఇన్స్ట్రక్షన్స్. అది ఇక్కడ ఫాలో అవ్వమంటాడు ఇక్కడ చెప్పినట్టుగా. ఐదర్ ఈ పాయింట్స్ ఫాలో అయినా లేదు నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ ఇన్స్టాలేషన్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చింది. అంటే జస్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు MATLAB ని యాక్టివేట్ చేయాలి. అంటే ఇన్స్టాలేషన్ వేరు, యాక్టివేషన్ వేరు. ఈ రెండు కూడా మనం మాన్యువల్ గా చేసుకోవాల్సి ఉంటుంది. యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూజ్ MATLAB అంటిల్ యూ యాక్టివేట్ ద సాఫ్ట్వేర్. సో ఇన్స్టాలేషన్ చేసేసాం కదా యూజ్ చేసుకోవడానికి అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అక్కడ వార్నింగ్ ఏమిస్తుందంటే మనం యాక్టివేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలి. సో యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూజ్ MATLAB అంటిల్ యూ యాక్టివేట్ ద సాఫ్ట్వేర్. యాక్టివేట్ చేయనంత వరకు కూడా MATLAB సిస్టమ్ లో ఇన్స్టాల్ అయి ఉంటుంది, కానీ దాని యాక్టివేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనకి ఎప్పుడు ఓపెన్ చేయడానికి ట్రై చేసినా వార్నింగ్ చూపిస్తూ ఉంటుంది, ఇన్స్టాల్ అవ్వదు. చాలా మంది ఏంటంటే ఇక్కడ దాకా వచ్చేస్తారు, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. ఈ స్టేజ్ మాత్రమే క్రూషియల్. ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పిన చిన్న లాజికల్ ట్రిక్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ క్రూషియల్ గా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇన్స్టాలేషన్ నేర్చుకున్న వాళ్ళకి కొంచెం ఇది అర్థమయ్యే ఉంటుంది ఈజీగా. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ వచ్చి మళ్ళీ విండో జనరేట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ లో అడిగినట్టుగా అడుగుతుంది. అక్కడ జనరల్ గా అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ విండోలో ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే పాపప్ జనరేట్ అయిందో మళ్ళీ అదే విండో జనరేట్ అవుతుంది. సో అది ఇక్కడ ఒకసారి మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ కొడతారు. నెక్స్ట్ కొట్టిన తర్వాత యాక్టివేట్ MathWorks సాఫ్ట్వేర్. యాక్టివేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ దట్ వెరిఫైస్ లైసెన్స్డ్ యూజ్ ఆఫ్ MathWorks products. This process validates the license and ensures that it not used on more systems than allowed by the license option you have acquired. So final గా ఒకసారి లైసెన్స్ రిలేటెడ్ వార్నింగ్ ఒకటి ఇక్కడ కనబడుతుంది. దాని తర్వాత స్టార్టింగ్ లో అడిగినట్టుగా యాక్టివేట్ ఆటోమేటికల్లీ యూజింగ్ ద ఇంటర్నెట్ అండ్ యాక్టివేట్ మాన్యువల్లీ వితౌట్ ద ఇంటర్నెట్. సో ఫస్ట్ లో మనం ఏ ప్రాసెస్ పెట్టాం, వితౌట్ ద ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసాం. సో ఇన్స్టాలేషన్ ఎలా అయితే వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసామో ఇక్కడ కూడా యాక్టివేషన్ కూడా వితౌట్ యూజింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వితౌట్ యూజింగ్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో యాక్టివేట్ మాన్యువల్లీ వితౌట్ ఇంటర్నెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ప్రెస్ చేస్తాం. ఎంటర్ ద పాత్ టు ద లైసెన్స్ అని ఇచ్చాడు ఇక్కడ. యాక్టివేట్ వితౌట్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్, దానికోసం ఎంటర్ ద పాత్ టు ద లైసెన్స్ ఫైల్ అన్నాడు. సో ఇక్కడ యాక్టివేట్ వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ అన్నది చూజ్ చేసుకున్నాం కాబట్టి లైసెన్స్ పాత్ ఒకటి ఎంటర్ చేయమంటాడు. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటాం. ఎంటర్ ది పాత్ టు ద లైసెన్స్ ఫైల్. ఈ స్టెప్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి డిఫరెంట్ పాత్ ఇచ్చేయడం, ఇక్కడ ఏం చేయాలో తెలియక దాన్ని అక్కడతో ఆపేయడం, మల్టిపుల్ టైమ్స్ ఈ విండో జనరేట్ అవుతూ ఉంటుంది మీరు ప్రాపర్ గా సెట్ చేసుకోకపోతే. సో ఇది మాత్రమే ఇంపార్టెంట్. సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఎంటర్ ది పాత్ టు ద లైసెన్స్ ఫైల్ అన్నప్పుడు ఇవన్నీ మనకి ఎక్కడ సేవ్ అవుతున్నాయని చెప్పాను, నేను సి డ్రైవ్ లోకి వెళ్తున్నాయని చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే
ఐదర్ సి డ్రైవ్ లో నుంచి సెట్ చేసుకోవచ్చు, లేదు మనం ఏదో ఒక డ్రైవ్ లో ఈ ఫోల్డర్ ని సాఫ్ట్వేర్ ఫోల్డర్ ని తీసుకొచ్చి కాపీ చేస్తాం. ఓకేనా, సో ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. ఓపెన్ ఇక్కడ బ్రౌజ్ కొట్టినప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను చూడండి, ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ బ్రౌజ్ సెలెక్ట్ చేస్తాం. బ్రౌజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నా పీసీలో, నా కంప్యూటర్లో నేను డి డ్రైవ్ లో ఈ సాఫ్ట్వేర్స్ ఉన్న వాటిని యూజ్ చేస్తున్నాను. మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్స్ అన్న ఫోల్డర్ లో 2009B అనే సాఫ్ట్వేర్ లో నేను స్టార్టింగ్ మీకు చెప్పాను, నేను 32 బిట్ యూజ్ చేస్తున్నాను అన్నట్టు చెప్పాను. 64 అయినా చేసుకోవచ్చు, సో 32 బిట్ ఆర్ 64 బిట్. సో నేను 32 సాఫ్ట్వేర్ ని చూస్ చేసుకున్నా కాబట్టి 32 దాంట్లోకి క్లిక్ చేస్తాను. సో దీంట్లో నేను స్టార్టింగ్ ఏం చెప్పాను, ఇంటర్నెట్ తోటి అయితే కనుక సర్వర్ అన్న దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ కాకపోతే కనుక వితౌట్ ఇంటర్నెట్ ఆప్షన్ అయితే కనుక స్టాండ్ అలోన్ .dat డాటా అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మీరు స్టార్టింగ్ ఏదైతే మెథడ్ స్టార్ట్ చేశారో దాని దగ్గరికి వచ్చి ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉందో ఆ సాఫ్ట్వేర్ లోపలికి వెళ్ళాలి. పాత్ ఇక్కడ చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. విండోస్ 32 నేను విండోస్ డి డ్రైవ్ లోకి వెళ్ళాను. డి డ్రైవ్ లో నుంచి మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళాను. ఆ ఫోల్డర్ లో నేను 32 బిట్ తో స్టార్ట్ చేశాను కాబట్టి 32 ఫోల్డర్ లోకి వెళ్ళాను. సో తర్వాత ఈ ఎల్ఐసి ఈ మిగతా ఫోల్డర్లు వీటిని మనం సెలెక్ట్ చేసుకోకుండా ఎల్ఐసి స్టాండ్ అలోన్ డాట్ ఉంది కదా, దీన్ని హైలైట్ చేసి సెలెక్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తాం. ఓకేనా, సెలెక్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మీరు వెళ్ళిన పాత్ అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. డి డ్రైవ్ లోకి వెళ్ళాను నేను. డి డ్రైవ్ నుంచి మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్స్ ఉన్న ఫోల్డర్ లోకి వెళ్ళాను. దీంట్లో మ్యాట్లాబ్ 2009B అనే సాఫ్ట్వేర్ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో దాంట్లోకి వెళ్ళాను. అక్కడ నుంచి విండోస్ 32 నేను ఇన్స్టాలేషన్ చేశాను కాబట్టి ఈ డేటాలో దాని నుంచి నేను తర్వాత అందులో ఆ ఫోల్డర్ లో ఉన్న ఎల్ఐసి స్టాండ్ అలోన్ అన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేశాను. సో ఇది కరెక్ట్ పాత్ అన్నమాట. మీరు వేరే ఫోల్డర్లు అన్ని సెలెక్ట్ చేస్తే కనుక అది పాత్ తీసుకోదు. మీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే చేశారో, సో ఇంకొకటి ఎక్కడ గుర్తుపెట్టుకోవాలంటే చాలా మంది సాఫ్ట్వేర్ తీసుకోగానే మీ డెస్క్టాప్ మీద కాపీ చేస్తారు. డెస్క్టాప్ మీద కాపీ చేయకుండా దాన్ని ఎక్సెప్ట్ సి డ్రైవ్ కాకుండా డిఈ ఇట్లా 2-3 డ్రైవ్స్ ఉన్నాయనుకోండి, బాగా ఖాళీ ఉన్న డ్రైవ్ ఏదైతే ఉందో ఆ డ్రైవ్ లో కాపీ చేయాలి. డెస్క్టాప్ మీద వేసేసి డెస్క్టాప్ నుంచి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తే టోటల్ అంతా కూడా సి డ్రైవ్ లోకి వెళ్ళిపోతుంది. సో రేపు పొద్దున్న ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ డ్రైవ్ లో ఉన్నవన్నీ కూడా కరప్ట్ అయిపోతాయి. ఓకేనా, సో మనం చేసుకున్న ప్రాజెక్ట్స్ కానీ లేదు ఏదైనా డిజైనింగ్స్ కానీ మోడలింగ్స్ కానీ ఏదైనా ఉంటే అది ప్రాబ్లం అవుతుంది. సో సి డ్రైవ్ మీద కూడా బద్దం లేకుండా ఉండాలంటే మీరు డెస్క్టాప్ మీద వేసేసి డెస్క్టాప్ మీద ఉన్న ఫోల్డర్ తోటి ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయకండి. ఇది డి డ్రైవ్ లోనో, ఈ డ్రైవ్ లోనో, ఎఫ్ డ్రైవ్ లోనో మీకు ఎన్ని డ్రైవ్స్ ఉంటే అందులో సి కాకుండా మిగతా డ్రైవ్స్ లో ప్రాసెస్ అనేది వేసి స్టార్ట్ చేయండి. తర్వాత ఈ పాత్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే యువర్ యాక్టివేషన్ ఈస్ కంప్లీటెడ్ అని వస్తుంది. యాక్టివేషన్ ఈస్ కంప్లీటెడ్. స్టార్ట్ మ్యాట్లాబ్ ఇప్పుడే స్టార్ట్ చేయమంటారా, లేదు నేను అవసరం ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకుంటాం, లేదు ఇప్పుడు నాకు ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని తీసేస్తాం. లేదు వెంటనే నాకు స్టార్ట్ మ్యాట్లాబ్ చేయాలి అని అంటే కనుక ఆటోమేటిక్ గా స్టార్ట్ మ్యాట్లాబ్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఫినిష్ కొట్టగానే మనకి మ్యాట్లాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఆ మ్యాట్లాబ్ ఇదిగోండి. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మ్యాట్లాబ్ అనేది మనకి డిస్ప్లే మీదకి కనబడుతుంది. 2009B సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ ఇండికేషన్ ఇస్తుంది. సో ఇట్లా మనం మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాలేషన్ చేసుకోవడం జరుగుతుంది ఓవరాల్ గా. సో ఈ ప్రాసెస్ ని యాజ్ టీజ్ గా ఐదర్ పాయింట్స్ ని స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న దాన్ని యాజ్ టీజ్ గా కనుక ఫాలో అయితే మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఈజీ. చాలా మంది ఎక్కడంటే కన్ఫ్యూజ్ అవుతారు, ఈ లాస్ట్ లో పాత్ ఇచ్చే దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయగలుగుతారు కానీ యాక్టివేట్ చేయలేరు వాళ్ళ సిస్టమ్స్ లో. చాలా మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫేస్ అయ్యే ప్రాబ్లం ఇది. వాళ్ళు ప్రాపర్ గా ఆ ప్రాసెస్ ని అర్థం చేసుకోరు. సో ఒకసారి కొంచెం క్లియర్ కట్ గా మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చూసుకుని వాటిని నోట్ చేసుకుని పాయింట్స్ వన్ ఆఫ్టర్ వన్ దేని తర్వాత ఏది స్టెప్ అనేది క్లియర్ కట్ గా చూసుకుని చేయడానికి ట్రై చేయండి. సో మనకి మ్యాట్లాబ్ విండో అనేది ఇప్పుడు ఇట్లా ఓపెన్ అయిపోయింది ఇక్కడ ఆటోమేటిక్ గా. కమాండ్ విండో